మన వాక్యం కంటిన్యూ చేసుకుందాం. మార్కు సువార్త ఎక్స్పోజిషన్లో ఉన్నాం మనం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం మనం ముగించుకున్నాం. 10వ అధ్యాయంలో మనము ఇప్పుడు ప్రవేశించబోతా ఉన్నాం. 12 వచనాలు మనం ఈరోజు చూడబోతున్నాం కదా. ద ఫారిసీస్ కేమ్ అప్ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ హిమ్ అనే పదం అక్కడ వాడబడి ఉంది. దానికి పెయిరాజో అనేటువంటి ఒక గ్రీక్ పదం వాడారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయనని పట్టుకోవడానికి, ఆయన మీద నేరం మోపడానికి అనేటువంటి అర్థం వస్తూ ఉంటుంది అక్కడ. కాబట్టి ఆయన మీద నేరం మోపడానికి, ఆయనని నిందించడానికి ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నవారు, ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నారు అన్న సంగతి మర్చిపోకూడదు. ఏం ప్రశ్నది? పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అంటే డైవోర్స్ గురించి కదా. ఈజ్ ఇట్ లాఫుల్ ఫర్ అ మ్యాన్ టు డివోర్స్ హిస్ వైఫ్? విడాకుల గురించి అడుగుతూ ఉన్నారు. అయితే ఈ విడాకుల గురించి ఆల్రెడీగా ఆ సమాజంలో ఉన్నటువంటి టీచింగ్ ఏంటో తెలుసా? 2 రకాల టీచింగ్స్ ఉన్నాయి. ఒకటి షమ్మాయి అనేటువంటి రబ్బీ చెప్పినటువంటి టీచింగ్, ఇంకొకటి హిల్లేల్ అనేటువంటి రబ్బీ గారు చెప్పినటువంటి టీచింగ్. సో యేసుప్రభు లాగానే రబ్బీలు ఉన్నారు యూదా సమాజంలో, ఆ ఇశ్రాయేల్ సమాజంలో, ఆ కాలంలో వారి సొసైటీలో రబ్బీలు అనే వాళ్ళు ఉంటారు. వీరు దేవుని వాక్యాల్ని వివరించడానికి, లేకపోతే దేవుని గురించి వివరించడానికి, మనుషుల్ని దైవచింతనలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. బట్ అసలైన సత్యము ఉన్నది మన రబ్బీ, అసలు రబ్బీ దగ్గర. ఎవరు? యేసుక్రీస్తు దగ్గర. అయితే హిల్లేల్ అనేటువంటి రబ్బీ ఉన్నాడు. హిల్లేల్ అనేటువంటి ఆయన, షమ్మాయి అనేటువంటి ఆయన ఉన్నాడు. షమ్మాయి అనేటువంటి ఆయన ఏం చెప్పాడంటే ఏదైనా మీకు బాగా అభ్యంతరకరమైనది మీకు కనిపిస్తే తప్ప ఒక స్త్రీలో మీరు విడనాడకూడదు. అభ్యంతరకరమైనది కనిపిస్తే విడనాడవచ్చు అని చెప్పేవాడు. హిల్లేల్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్పేవాడు అని అంటే వీళ్ళిద్దరు కూడా ఒక రెఫరెన్స్ని బేస్ చేసుకునే చెప్పేది. అది ఏంటంటే నథింగ్ బట్ డ్యూటరానమీలో ఉన్నటువంటి రెఫరెన్స్. సో అయితే హిల్లేల్ అనేటువంటి రబ్బీ ఏం చెప్పేవాడంటే, మనోడు కొంచెం వెరైటీ. మనోడు ఏం చెప్పేవాడంటే, ఏ చిన్నది అంటే నువ్వు రీజన్ కూడా పెద్దగా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు నచ్చకపోతే చాలు వదిలేయచ్చు భార్యని. అసలు ఏంటి టెక్స్ట్ ఏంటి, ఎక్కడుంది అసలు అది అని అంటే ద్వితీయోపదేశకాండంలోకి వెళ్ళాలి. ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 1 నుంచి చూడండి. ఇది ధర్మశాస్త్రము, ద్వితీయోపదేశకాండం అంటే. సో ధర్మశాస్త్రంలో మోషే దేవుని ద్వారా హెచ్చరింపబడి, దేవుని ద్వారా జ్ఞానాన్ని పొందుకొని మోషే కొన్ని రూల్స్ ఇచ్చాడు, కొన్ని రెగ్యులేషన్స్ వారికి ఇచ్చాడు. అంటే దేవుడు ప్రేరేపింపగా ఇచ్చినటువంటి ఉపదేశాలు అన్నమాట. 24వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకొనిన తరువాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనపడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికి ఇచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. ఇఫ్ దెన్ షీ ఫైండ్స్ నో ఫేవర్ ఇన్ హిస్ సైట్ బికాస్ హీ హ్యాస్ ఫౌండ్ సమ్ ఇండీసెన్సీ ఇన్ హర్ అండ్ హీ రైట్స్ హర్ a certificate of divorce and puts it in her hand and sends her out of his home and she departs out of his house kada because he found some indecency in her. ఆమె శరీరంలో కన్యత్వం పోగొట్టుకుంది అనేటువంటి సూచన చూడడం అనేది కాదు. సో మానభంగముకి గురైనటువంటి స్త్రీ అపవిత్రురాలు అవ్వదు దేవుని వాక్యం ప్రకారం. సో అది ఇండియన్ కల్చర్ అలాగ ఉంది కాబట్టి దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిన వారు ట్రాన్స్లేషన్ ఇలా చేయడం జరిగింది.
మానభంగానికి గురైన స్త్రీ ఆల్రెడీగా అన్యాయం అయిపోయింది. ఆల్రెడీ అన్యాయానికి గురైన స్త్రీని మరలా అన్యాయము దేవుడు చేయడం. సో అలాంటి విషయం కాదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే సమ్ ఇండీసెన్సీ ఇన్ హర్ అన్నాడు. నేను సరిగ్గా మనం అర్థం చేసుకోవాలంటే హీబ్రూకి వెళ్ళిపోవాలి. సో హీబ్రూ బైబిల్లో మనం గనక చూస్తే అది ఈ విధంగా ఉంటుంది. వెన్ ఎ మ్యాన్ టేక్స్ ఎ వైఫ్ అండ్ పొసెసెస్ హర్ అండ్ ఇట్ కమ్స్ టు బీ దట్ షీ షుడ్ నాట్ ఫైండ్ గ్రేస్ ఇన్ హిస్ ఐస్. ఒక వ్యక్తి ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకు ఆమె మీద ఏం కలగలేదు? గ్రేస్ అనే పదం వాడబడింది. కృప కలగలేదు. అంటే గ్రేస్ అంటే అది దేవుడు చూపించేది కదా గ్రేసు. ఇక్కడ గ్రేస్ అంటే జాలో ఏదో అయ్యి ఉంటుందిలేండి అనుకుంటారేమో. కాదు. దేవుడు చూపించేటువంటి కృప, దేవుని సందర్భంలో, దేవుని గురించి మాట్లాడినటువంటి సందర్భంలో కృప అనే మాట వచ్చినప్పుడు ఏ హీబ్రూ పదం అయితే వాడబడిందో అదే హీబ్రూ పదం ఇక్కడ వాడబడింది. చెన్ అనేటువంటి పదం ఏ హీబ్రూ పదం అయితే దేవుని కృపకు వాడబడిందో అదే హీబ్రూ పదం. అది రక్షణకి, ఆత్మీయ పరిస్థితికి, క్షమాపణకి, కనికరానికి, విమోచనకి సంబంధించినటువంటి కాంటెక్స్లో, అంటే మిగిలిన వాక్యాల్లో, మిగిలిన సందర్భాల్లో ఏ పదమైతే వాడబడిందో అదే పదం ఇక్కడ వాడబడింది. ఇప్పుడు అవన్నీ ఎగ్జాంపుల్ నేను తీసుకొని చూపిస్తే అది పెద్ద వర్డ్ స్టడీ అయిపోద్ది, మనకు టైం లేదు కాబట్టి. మీరు కావాలంటే మీరు స్ట్రాంగ్స్ లెక్సికన్ అని కొడితే మీరు గూగుల్లో వచ్చేస్తుంది. స్ట్రాంగ్స్ నెంబర్ అనేది ఇస్తాడు ఒక్కొక్క పదానికి. ఆ నెంబర్ని చూసుకోండి. ఆ నెంబర్ ఇంకెక్కడెక్కడ వచ్చింది బైబిల్లో అనేది చూసుకోండి, మీకు తెలిసిపోతుంది. కృప. ఆ భర్తకి ఆ స్త్రీ పట్ల ఏం కలగలేదంట? కృప కలగలేదంట. చూడండి, కృప కలగలేదు. ఈ కృప అనేటువంటి పదము రెండు చోట్ల ఇది అఫీషియల్గా ఉపయోగించాలి. ఒకటి ఉపయోగించారు బైబిల్లో, ఒకటి దేవుడు సంఘం పట్ల చూపించే విషయంలో, ఇంకొకటి భర్త భార్య పట్ల చూపించే విషయం. సీ హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. భర్త భార్య పట్ల ఏం చూపించాలి? కృప. అలానే భార్య కూడా ఒకరి పట్ల ఒకరు వారు ఏం కలిగి ఉండాలి? కృప కలిగి ఉండాలి. దేవుడు ఎట్లాగైతే అర్హత లేనటువంటి మనుషుల్ని తన సంఘముగా చేసుకొని, వధువుగా చేసుకొని ప్రేమిస్తూ ఉన్నాడో, దేవుడు ఎట్లాగైతే విరోధులుగా ఉన్నవారిని సమకూర్చుకొని వారు పారిపోతున్న వాళ్ళని కాస్త లాక్కొచ్చుకొని మరి వారికి జీవాన్నిచ్చి, విశ్వాసాన్నిచ్చి, రోమిల రాసిన పత్రికలో మనం చూసుకున్నాం కదా, పొందగోరి వాళ్ళనైనను ప్రయాసపడు వారి వాళ్ళనైనను కాదు కానీ కరుణించు దేవుని వలనే, కృప చూపించే దేవుని వలననే అన్నట్లుగా అంత గొప్ప కృపని చూపించి తన సంఘాన్ని ఎలాగైతే తన దగ్గరికి హత్తుకుంటా ఉన్నాడో, మచ్చలున్నాయి, కలంకాలున్నాయి, బలహీనతలున్నాయి, అయినప్పటికీ ఆ కలంకాన్ని, మచ్చల్ని తీసివేసి ఏ కలంకము లేని దానిని ఫస్ట్ ఎంచుకొని ఆ తర్వాత కలంకాలని కూడా తీసివేసేయడానికి ఎలాగైతే దేవుడు ప్రయాసపడతా ఉన్నాడో, అలాగా ఒక భర్త లేకపోతే ఒక భార్య తన జీవిత భాగస్వామి మీద కొన్ని బలహీనతలు కనిపిస్తున్నప్పటికీ, కొన్ని పాపాలు కనిపిస్తున్నప్పటికీ, కొన్ని షార్ట్ కమింగ్స్, లేకపోతే ప్రేమలేనితనం కావచ్చు, అది ఏదైనా కావచ్చు, కొన్ని కనిపిస్తున్నప్పటికీ ఈ వ్యక్తి నా భార్య, ఈ వ్యక్తి నా భర్త అనే ఒక్క హేతువు చేత, అర్థమవుతుందా? ఈ వ్యక్తితో నేను నిబంధన చేసుకున్నాను, ప్రభుకున్న ఒకే ఒక హేతు ఏంటి?
వీరు నా ప్రజలు, అంతే, దట్స్ ఆల్. నేను వీరిని ఎన్నుకున్నాను, అంతే, దట్స్ ఆల్. అబ్రహాము నిబంధన వీరికి కూడా నేను ఇవ్వాలనుకున్నాను కదా. రోమా 9:12 మనం చాలాసార్లు మరలా చదువుకున్నాం దాన్ని. ఏంటది? ఆయన సంకల్పమును బట్టి, ఆయన ప్రణాళికని బట్టి జరుగు నిమిత్తము అంటున్నాడు కదా. మనల్ని బట్టి కాదు, క్రియలను బట్టి కాక ఆయన సంకల్పమును బట్టి, ఆయన ప్రణాళికను బట్టి, ఆయన ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పమును బట్టి అంటా ఉన్నాడు. ఎస్, నేను ఏర్పాటు చేసుకున్నాను, అదొకటే ఆయన రీజన్. అలానే ఒక భర్త, ఒక భార్య, ఈయనను నా భర్తగా నేను ఏర్పాటు చేసుకున్నాను, ఈమెను నా భార్యగా నేను ఏర్పాటు చేసుకున్నాను, అదొకటే నాకున్న రీజన్ అని ఆ వ్యక్తిని ప్రేమించడం, భార్య అయితే ఆ వ్యక్తిని ఘనపరిచి ఆ భర్తని సహాయంగా ఉండి ఆ భర్తకు సహాయపడ్డాం కదా. దాన్ని కృప అంటారు. అర్థమవుతుందా? సో దేవుడు మాత్రమే కాదు, దేవుడు మనకిచ్చిన కృపని బట్టి మనం కూడా ఆ కృపని ఇతరులకు, మరి ముఖ్యంగా భార్యకి, భర్త అనేటువంటి వారికి ఎక్స్టెండ్ చేయవలసిన వారమై ఉన్నాం. పెళ్లి కావాల్సిన వారు కూడా వినండి. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అని అంటే ఆ వ్యక్తికి కృపనివ్వడానికి నువ్వు సిద్ధపడుతున్నావు అనే సంగతి మర్చిపోవద్దు. ఆ వ్యక్తిని నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. దేవుడైతే ఆయన ఏర్పాటు చేసుకున్న వారి హృదయంలో కార్యం జరిగించి పరిశుద్ధపరుచుకొని వారిని త్రిప్పుకోగలిగిన సమర్థుడు. నువ్వు నేను అంత సమర్థ్యం లేదు మనకి. దేవుడు ఏర్పాటు చేసుకొని తిప్పుకున్నాడు కదా, మనం కూడా తిప్పుకుందాం అనుకోబాకండి. ఎందుకంటే ఒక చిన్న తేడా ఉంది మనకి దేవునికి. అదేంటంటే ఆయన సార్వభౌముడు. నువ్వు నేను రేపొద్దున నేనెంట మారుతానో నాకే తెలియదు, నువ్వెంట మారుతావు నీకే తెలియదు. మనం పాపులం, బలహీనులం, శక్తి లేని వారం. ఆయన మాత్రమే సార్వభౌముడు. కాబట్టి ఆయన తిప్పుకుంటాడు. మనం తిప్పుకుందాం అనుకోకూడదు. మనం ఏం చేయాలంటే ఆల్రెడీగా దేవుడు తిప్పుకున్న వాళ్ళని ఎదుక్కోవాలి. అర్థమైందా? ఎదుక్కుంటే ఆయన తిప్పుకున్నాడు. ఆయన కృప ఏంటో ఆ వ్యక్తికి తెలుసు. దేవుని కృప అంటే ఏంటో నీకు తెలుసు. దేవుని ప్రేమ ఏంటో, అగాపే అంటే ఏంటో అతనికి తెలుసు. దేవుని అగాపే అంటే ఏంటో నీకు తెలుసు. కాబట్టి ఒకరినొకరు దేవుని ప్రేమతో, హేతువు లేని ప్రేమతో, అగాపే ప్రేమతో ప్రేమించుకోగలుగుతారు. అట్ ద సేమ్ టైం ఒకరి పట్ల ఒకరు కృప కలిగి ఉండగలుగుతారు. అర్థమవుతుందా? కృప. సో భర్త అంట, ఫర్ ఎగ్జాంపుల్ ఒక భర్త గురించి తీసుకుంటున్నాడు ఇక్కడ. ఒక భర్త భార్య పట్ల కృప కలిగి ఉంటాడు. ఒకవేళ ఆ కృప కలిగి ఉండలేకపోతున్నాడు, భర్త కృప కలిగి ఉండలేకపోతున్నాడు. ఒకవేళ ఎందుకు కృప కలిగి ఉండలేకపోతున్నాడు? ఎందుకు భర్త కృప కలిగి ఉండలేకపోతాడు? వై? దానికి ఆన్సరు ప్రభువు చెప్తాడు తర్వాత మార్క్స్ వార్తలో. సో ముందు ఇది కంప్లీట్ చేసుకొని వెళ్దాం. సో కృప అనేటువంటి చూపించలేకపోతున్నాడు ఇక ఆమె మీద. ఆమెని క్షమించలేకపోతున్నాడు, లేకపోతే ఆమెను ప్రేమించలేకపోతున్నాడు, ఆమెలో సంతోషించలేకపోతున్నాడు. ఆమెలో ఉన్న బలహీనతలన్నీ కనిపిస్తున్నాయి. ఆమెలో ఉన్న బలహీనతలన్నీ బాగా కనిపించేస్తున్నాయి. మనోడు తట్టుకోలేకపోతున్నాడు, కృప చూపించలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేయవచ్చు అని చెప్పాడు మోషే. అప్పుడు నీవు ఆమె చేతుల పరిత్యాగ పత్రిక రాసి పెట్టి ఆమెను ఇంటి నుంచి పంపించేసేసాయి. ఆమె వేరొకరిని పెళ్లి చేసుకోవడానికి ఆమె స్వతంత్రురాలై ఉంటుంది అని చెప్పాడు మోషే. అయితే కారణం ఏంటి పంపించడానికి? కృప పోవడానికి కారణం, కృప చూపించలేకపోవడానికి ఒక కారణం ఉంటుంది. ఊరికనే కాదు, ఒక కారణం ఉండాలి. ఏం కారణం అది అని అంటే,
బికాస్ హీ హ్యాస్ ఫౌండ్ ఇన్ హర్ ద నేకెడ్నెస్ ఆఫ్ సంథింగ్. ఎందుకనగా ఆమెలో ఏదో ఒక దిగంబరత్వాన్ని ఆయన, లేకపోతే ఆమె యొక్క దిగంబరత్వాన్ని చూశాడు. దిగంబరత్వం అంటే ఫిజికల్గా దిగంబరత్వం అని కాదు. దిగంబరత్వము అనేటువంటి మాట, నేకెడ్నెస్ అనేటువంటి మాట, అది దేన్ని సూచిస్తూ ఉంటుందంటే సిగ్గుకు సూచిస్తూ ఉంటుంది. నీ దిగంబరత్వాన్ని నేను బట్టబయలు చేస్తాను అని దేవుడు ఒక్కోసారి తీర్పు చేస్తూ ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, నీ బలహీనతలు, నీలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏదైతే నువ్వు ప్రైవేట్గా ఉంచుకోవాలనుకుంటావో నీ హృదయంలో, లేకపోతే నీ జీవితంలో, నువ్వేదైతే నీకు మాత్రమే అది చెందింది అని నువ్వు అనుకుంటావో, నీకు ప్రైవసీ లేకుండా చేస్తాను. ఇది చాలా అవమానకరమైన సంగతి కదా. అది మన బాడీయే కావచ్చు, లేకపోతే అది ఏదైనా కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, లేకపోతే అది ఏదైనా కావచ్చు కదా. రోడ్డు మీదకి వచ్చినాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది? అది దాని దిగంబరత్వం అంటారు కదా. సో మనం మాట్లాడుకున్న మాటలు అవి రోడ్డు మీదకి వెళ్ళినాయి అనుకో, దాని దిగంబరత్వం అంటారు. అది మన యొక్క చెడు బట్టబయలైపోయింది అనుకో, మనం చెడ్డగా మాట్లాడాం, అది అందరికీ తెలిసిపోయింది. లేకపోతే మనం చెడ్డగా ప్రవర్తించాం, ఆలోచించాం, అందరికీ తెలిసిపోయింది. మనం దేన్నైతే దాచిపెట్టుకొని మనం పైకి మంచిగా పౌడర్ కోటింగ్ వేసుకొని ఉందామని అనుకున్నామో, ఆ కోటింగ్ అంతా పోయి లోపల ఉన్న కుళ్ళు, కుతంత్రం, నీ అసలు స్వరూపం అంతా బయట రోడ్డు మీద పడింది. దాన్ని దిగంబరత్వం అంటారు కదా. సో ఆ పదం ఇక్కడ ఉపయోగించబడింది. సో ఆ స్త్రీ యొక్క దిగంబరత్వము ఆయనకు అర్థమైంది. అంటే ఆ స్త్రీ ఏదైనా దాచిపెట్టుకుంటా ఉంది తన జీవితంలో, బయటికి మంచిగా ఉంటా ఉంది. అదొక అదర్ రిలేషన్షిప్స్ కావచ్చు, వ్యభిచారం కావచ్చు, వేరొక పురుషుడు కావచ్చు, లేకపోతే అది ఏదైనా బలహీనత కావచ్చు, ఒక రకమైన కక్ష కావచ్చు, ఒక రకమైనటువంటి గర్వం కావచ్చు. సో ఇటువంటివి తన జీవితంలో తను ఏం చేసుకుంటా ఉంది? దాచిపెట్టుకుంటా ఉంది. అది ఒక దినాన ఈ భర్తకి ఏమైపోయిందంటే అది బట్టబయలైపోయింది. ఆమె యొక్క నేకెడ్నెస్ ఆయనకు కనిపిస్తూ ఉంది. ఇక దాచిపెట్టుకోలేకపోతా ఉంది, బయటపడిపోయింది పరిస్థితి అంతా. సో ఆ విధమైనటువంటి నేకెడ్నెస్ కనుక ఏదైనా ఆమెలో ఆ భర్తకు కనిపిస్తే, అది వ్యభిచార సంబంధమైన నేకెడ్నెస్ కూడా కావచ్చు. కానీ నేకెడ్నెస్ అనేటువంటి పదము, దిగంబరత్వం అనే పదము చాలా చోట్ల వాడబడింది బైబిల్లో. అదంది కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ విధంగా వాడబడింది. సో అటువంటిది అతనికి ఏదైనా కనిపించింది, ఇక ఆమెను ప్రేమించలేకపోతున్నాడు, ఇక ఆమెకు ఇవ్వాల్సిన స్థానము ఒక భార్యగా ఆమెకు ఇవ్వలేకపోతా ఉన్నాడు. అటువంటి సందర్భంలో ఆయన కృప చూపించలేడు. కృప చూపించలేకపోతే వెంటనే ఆమెను ఏం చేయమంటున్నాడు మోషే? పత్రిక ఇచ్చి పంపివేయబడి. ఎందుకంటే భార్య యొక్క తప్పు ఉంది, భర్త పాపము ఉంది. ఇక్కడ ఎవరు పవిత్రులు కాదు. కానీ ఒకరి పక్షాన న్యాయము అంటే మనుషుల దృష్టిలో న్యాయము ఒకరి పక్షాన ఉన్నట్లుగా మనకు కనిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, భార్య వ్యభిచారంలో ఉంది వేరే వాళ్ళతోటి, భర్త కనిపెట్టాడు, పంపించేస్తాము. సో న్యాయము భర్త పక్షాన ఉంది, అన్యాయం ఆ పక్షాన. మనుషుల దృష్టిలో మనం ఆలోచన చేసుకుంటే, తీర్పు తీరిస్తే మనం ఆ విధంగా తీర్పు తీర్చవచ్చు. కానీ దేవుని దృష్టిలో ఆలోచన చేస్తే ఇద్దరికీ ఒకే రకమైనటువంటి హృదయం ఉంది. ఆ హృదయానికి ఇద్దరికీ ఒకే రకమైన జబ్బు ఉంది. ఆ జబ్బు ఏంటో మార్క్స్ వార్తలో మనకు ప్రభువారు చెప్తారు. మనం వెళ్దాం అక్కడికి, ఆ జబ్బు ఏంటో చూద్దాం. అయితే ఇద్దరికీ జబ్బు ఉంది. ఆమెకున్న జబ్బును బట్టి
ఆమె దిగంబరత్వము ఆమెలో ఉన్నది. ఆమెలో ఉన్నటువంటి జబ్బును బట్టి, ఆమెలో ఉన్న కొన్ని బలహీనతలు, కొన్ని పాపాలు ఆమెలో నుంచి బయటపడ్డాయి. ఈ భర్తకి కూడా జబ్బు ఉంది. ఆ జబ్బును బట్టి ఆమె మీద కనికరం చూపించలేకపోతా ఉన్నాడు, ఆమె మీద కృప చూపించలేకపోతా ఉన్నాడు. కృప చూపించలేకపోయాడు అనుకో, ఏమవుతుంది తెలుసా? దేవుడు మన మీద కృప చూపించలేకపోయాడు అనుకో, మనం ఏమైపోతాం? ఇన్స్టెంట్గా నాశనం అయిపోతాం. ఇన్స్టెంట్గా దేవుని ఉగ్రతకి పాత్రలమవుతాం, ఇన్స్టెంట్గా చచ్చిపోతాం అని నేను చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే చావు కంటే భయంకరమైంది దేవుని ఉగ్రత. నువ్వు చచ్చిపోయినా సరే దేవుని ఉగ్రతలోనే అనుభవిస్తూ ఉంటావు కదా. నరకం మామూలు విషయం కాదు. ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది నీ మీద, ఒక్క మిల్లీ సెకండ్ కూడా ఆగదు. దేవుని కనికరం ఒక్క మిల్లీ సెకండ్ మన మీద నుంచి, ఆయన కృప మన మీద నుంచి తొలగిపోయిందనుకో, వెంటనే దేవుని ఉగ్రతకి పాత్రలమైపోతాం. ఏమాత్రం డిలే ఉండదు. అలాగనే ఆ స్త్రీ యొక్క దిగంబరత్వాన్ని ఆ పురుషుడు గమనించాడు, తెలుసుకున్నాడు, తెలిసిపోయింది. కృప చూపించగలిగినంతసేపు పర్లా, కృప చూపించలేకపోయాడానికి ఏమవుద్ది? ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్త్రీ వ్యభిచారం చేస్తుంది, తెలియలేదు, తెలిసింది, సడన్గా బయటపడింది, దిగంబరత్వం బయటపడింది. క్షమించగలిగి, కృప చూపించగలిగి, అరే నేను చూస్ చేసుకున్నాను నా భార్య, నేను భరిద్దాం, నేను పరిశుద్ధపరుచుకుంటాను, నేను బ్రతిమలాడుకుంటాను, ఆ జీవితం నుంచి బయటికి రమ్మని నేను ఆమెను బ్రతిమలాడుకొని ఆమెను నేను మంచిగా చేసుకుందాం అని కూడా అనుకునే భర్తలు ఉంటారు. హోషేయ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి చదివితే అర్థమైద్ది కృప అంటే ఏంటో. భర్త భార్య పట్ల చూపించే కృప. ఈ హోషేయ అనే ప్రవక్తకి దేవుడే చెప్పాడు, వెళ్ళి ఒక వేశ్యని పెళ్లి చేసుకోమన్నాడు. వెళ్ళాడు, వేశ్యని పెళ్లి చేసుకున్నాడు. ఈమె 2 రోజులు ఉంటుంది, 3వ రోజు వెళ్ళిపోద్ది, మళ్ళీ వేశ్య వృత్తి చేస్తూ ఉంటుంది. ఈయన మళ్ళీ ఏం చేస్తాడో తెలుసా? ఆమెను వదిలేడు, మళ్ళా పరిగెత్తుకొని వెళ్తాడు. ఆమె వేశ్య వృత్తి చేస్తుంటే ఆ విధంగా కొంతమంది పురుషులతో ఆమె ఉంటే ఆమెను ఆ గంటకో ఆ రోజుకో కొనుక్కున్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని, మా ఆవిడ్ని ఎంత కొన్నావు బాబు, ఇదిగో డబ్బులు నేను ఇచ్చేస్తాను అని చెప్పి ఆ డబ్బులు ఇచ్చేసి ఆమెను విడిపించుకొని వచ్చి మళ్ళా బతిమలాడుకొని ఆమెను ప్రాణంగా ప్రేమిస్తాడు. అప్పటికైనా ఆమె పశ్చాత్తాపడుతుందా? పశ్చాత్తాపడదు. మళ్ళీ 2వ రోజు వెళ్తుంది, మళ్ళీ అదే పని చేస్తాడు. ఆ విధంగా చేసి ఆ పురుషులకి, తన భార్యని కొన్న ఆ పురుషులకి తిరిగి డబ్బులు ఇచ్చేసి మళ్ళీ తను తెచ్చుకునేటప్పుడు వాళ్ళు అడుగుతారు, బాబు ఏంటిది నువ్వు చేసే పని? ఆ వ్యభిచారం చేస్తున్న వదిలేచ్చుగా, ఎందుకు అసలు దాని గురించి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? ఇంత ఆలోచించాల్సిన అవసరం ఏంటి? పరిత్యాగ పత్రిక రాసిపెట్టి పంపించేయి, ఎందుకు అనవసరంగా అని అంటే, అప్పుడు హోషేయ ప్రవచనం స్టార్ట్ చేస్తాడు. ఏం చెప్తాడంటే, రేయ్ ఇది దేవుని ప్రేమరా, దీన్ని కృప అంటారు. నా భార్య ఏ విధంగా అయితే ఎంత ప్రేమించినా మరలా వ్యభిచారానికి వెళ్తుందో, మీరందరూ అంతే కదరా. దేవుడు ఎంత ప్రేమించినా సిగ్గు లేకుండా మరలా దేవుని విడిచిపెట్టి దేవుడు కాని వాటి వైపు, డబ్బు వైపు, విగ్రహాల వైపు, పాపం వైపు, భోగాల వైపు వెళ్తూ ఉన్నారు. దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడు తెలుసా? ఇదిగో ఇంత కృప చూపిస్తున్నాడు అని వారికి తెలియజేస్తాం. స్వార్థని, దేవుని కృపని వారికి వివరిస్తూ ఉంటాడు. చూడండి, భార్య భర్తల మధ్య ఉన్న సంబంధం దేవుని కృపని ప్రచురం చేసేది, దేవుని నిత్యమైన ప్రేమని ప్రకటించేటువంటిది ఆ సంబంధం. అర్థమవుతుందా?
దేవుని కృప అంటే ఏంటో, ఒకరి పట్ల ఒకరి కృప చూపించుకోవడం అంటే ఏంటో ఆ కాన్సెప్టే సరిగ్గా తెలియనటువంటి రక్షణ లేని వారిని పెళ్లి చేసుకుంటే ఇక నీ బ్రతుకేంటి? సరే, అది వేరే టాపిక్, పక్కన పెట్టేసేయండి. వివాహం అనేది ఇంత శ్రేష్టమైనది. అయితే ఒక్క క్షణం హోషేయ ప్రవక్త ఆమె మీద కృప చూపించలేకపోయాడు అనుకో, ఒక్క క్షణం అంటే ఒక్క 5 నిమిషాలు కృప చూపించలేకపోయాడు. ఆ 5 నిమిషాల్లో ఏం జరుగుద్దో తెలుసా? ఇమాజిన్ చేయండి, 5 నిమిషాలు ఏం జరుగుద్దో. 5 నిమిషాల్లోనే కత్తి తీసుకోవడం జరుగుద్ది. 5 నిమిషాల్లోనే ఆ భార్య జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళి గొంతు కోసి చంపేయడం జరుగుద్ది. ఎన్ని చూడట్లేదు కేసులు. ఆ జీజీహెచ్ క్యాజువాలిటీకి వచ్చే కేసులన్నీ అయ్యే. భార్య ఇంకోటితో వెళ్ళిపోయింది, అది అర్థమైపోయింది. భర్త అప్పుడు దాకా సంతోషంగా ఉన్నాడు, అప్పుడు దాకా అంతా బాగానే ఉంది, అప్పుడు దాకా హ్యాపీగా ఉన్నారు, తెలిసింది. లేకపోతే ఎవరితోనో చాట్ చేస్తుంది, పెద్ద ఎవరినో ఇష్టపడుతున్నట్టుగా అనుమానం వచ్చింది. అప్పుడు దాకా ఉన్న అనుబంధం పోయింది, అప్పుడు దాకా ఉన్న ప్రేమ పోయింది, అప్పుడు దాకా కలిసి చూసిన సినిమాలు పోయినాయి, కలిసి తిరిగిన షికార్లు పోయినాయి, మొత్తం పోయినాయి. 5 నిమిషాలు కసక్ అయిపోయింది. అతి కిరాతకంగా చంపి జైలుకి పోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అవునా కదా? క్రైమ్స్ అన్నీ 80% క్రైమ్స్ అన్నీ వాటి వల్లే జరిగేది. ఎందుకు జరుగుతున్నాయి? 80% కిరాతకమైన హత్యలు, కిరాతకమైనటువంటి క్రైమ్స్, అతి దారుణమైనటువంటి శిక్షలు ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? 80% ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? ఒక పురుషుడు కృప చూపించలేకపోవడం వల్ల. అర్థమైందా కృప అంటే ఏంటో? అర్థమైందా దేవుని కృప అంటే ఏంటో? తన ప్రజల్ని, తన సంఘం పట్ల ఆయన చూపిస్తున్న కృప ఎంత గొప్పదో అర్థమైందా? ఎంత భయంకరమైన సంగతి ఇది, అర్థమైందా? ఆ కృపకి ఇంకా దూరంగా ఉన్నావా? అర్థం చేసుకోలేకపోతున్నావా? ఇంకా నేను పిలుస్తున్నటువంటి, నీకు శిరస్సుగా ఉండాలనుకుంటున్నటువంటి నీ క్రీస్తుని విడిచిపెట్టి ఇంకా దేని గురించో ఆగుతూ ఉన్నావా? దేని వైపో వెళ్తా ఉన్నావా? ఆలోచన చేసుకోవాలి. కృప చూపించడం ఆగిపోతే ఆ పురుషుడు ఆ స్త్రీని చంపేస్తాడు. కాబట్టి బెటర్ ఏంటంటే ఆమె చేతిలో పరిత్యాగ పత్రిక పెట్టి ఆమెను పంపించేస్తే వీడు జైలుకి వెళ్ళకుండా ఉంటాడు, ఆమె బ్రతుకుద్ది. అంతేనా? ఆమె బ్రతుకుద్ది, వీడు జైలుకి వెళ్ళకుండా ఉంటాడు. వీడు హస్తములు రక్తముతో తడవకుండా ఉంటాయి, ఆమె చావకుండా ఉంటుంది అని దేవుడు ఆ పద్ధతిని పెట్టినట్లుగా మనం చూడగలుగుతాం. అయితే చూడండి, ఈ భర్తలో ఉన్న పొరపాటు ఏంటి, ఆ భార్యలో ఉన్న పొరపాటు ఏంటి? భర్తలో ఉన్న పొరపాటు, భార్యలో ఉన్న పొరపాటు తన బలహీనత బయటపడడం. భర్తలో ఉన్న పొరపాటు ఆయన కనికరం చూపించలేకపోవడం. ఈ పొరపాట్లు జరగడానికి మూల కారణం ఏంటో తెలుసా? వారి హృదయం అనే విషయాన్ని ప్రభువారు వివరిస్తారు. 5వ వచనంలో ఉంటుంది చూడండి. 4వ వచనం, వారు పరిత్యాగ పత్రిక రాయించి ఆమెను విడనాడవల్లని మోషే సెలవిచ్చినని చెప్పారు. దానికి రిప్లై యేసు, 5వ వచనం, యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడు ఈ ఆజ్ఞ మీకు రాసి ఇచ్చెను, కానీ సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేశాను. ఏంటంట ప్రాబ్లం ఏంటి? హృదయ కాఠిన్యం, స్క్లిరోకార్డియా గ్రీక్ పదం. అంటే గట్టి హృదయం, కఠినమైన హృదయం, స్పందన లేని హృదయం, ఏదనిపిస్తే అది చేసే హృదయం.
చంపేయాలనిపిస్తే కత్తి తీసుకొని పొడి చేస్తావు, ఎందుకంటే నీ హృదయం కఠినమైనది. అరే ఇప్పుడు దాకా నన్ను సేవించిందే ఏదో పొరపాట్లో పడినట్టుంది, ఎందుకు పడాల్సి వచ్చింది కనుక్కుందాం, ఎంత లేదన్నా నాతో ఉంది కదా ఇన్నాళ్ళు, ఇన్ని ఆలోచనలు రావు, ఇంత స్పందన రాదు. కఠినంగా ఉంటుంది హృదయం. ఎమోషన్ రాగానే కత్తి తీయడం అయిపోద్ది, పొడవడం అయిపోద్ది, అన్నీ అయిపోతాయి. మీ హృదయ కాఠిన్యము బట్టి మోషే డివోర్స్ అనేది పెట్టాడు, కానీ సృష్టి ఆది నుండి అలాగూ లేదు. మరి సృష్టి ఆది నుండి ఎలాగుందంట? 6వ వచనం, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేశాను. సృష్టి ఆది నుండి ఎలా కలుగు చేశాడు? వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేశాడు. అంటే భార్యగాను భర్తగాను కలుగు చేశాడు అనే అర్థం వస్తుంది అక్కడ. ఇది మనం ఎక్కడ చూస్తామంటే ఆదికాండంలో చూస్తాం. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఆదికాండం 2:24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి నా భార్యను హత్తుకొనును. సరే, ఇది 1:20 పురుషుడు భార్య అంటున్నాడు కదా. దానికి ముందు ఇంకా 23, అప్పుడు ఆదాము నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసము నరులోండి తీయబడను కనుక నారి అనబడను. చూసారా, స్త్రీ సృష్టింపబడింది. స్త్రీని చూడంగానే నరుడు ఆదాము ఏమన్నాడు? ఈమె నా భార్య అన్నాడు, సింపుల్గా చెప్పాలంటే. సో ఆది అందే ఆదాముకు సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించాడు దేవుడు. ఆదాముకు భార్యనిచ్చాడు, వారికి వివాహం చేశాడు అని మనం చెప్పచ్చు. అక్కడ సాక్షాత్తు దేవుడు ఉన్నాడు. దేవుడే ఆమెను ప్రజెంట్ చేస్తున్నాడు ఆదాముకు. దేవుడే తన స్వహస్తాలతో ఆమెను పకటెముక నుంచి సృష్టించి, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక చెయ్యి పట్టుకొని ఆమెను అతనికి ఇస్తూ ఉన్నప్పుడు చూపిస్తూ ఉన్నప్పుడు వెంటనే ఆదాము చూసి, ఆదాము ఏమనిపిస్తుంది నీకు అంటే, ఆదాము అన్నాడు ఈమె నా భార్య అన్నాడు. ఈమె నా సాటి అయిన సహాయము అన్నాడు. జంతువులతో ఉన్నప్పుడు అది నాకు సాటి అయిన సహాయము కాదు. జంతువు, చెట్లు చేమలు నా సాటి అయిన సహాయము కాదు. చేపలు, పురుగులు, పక్షులు నాకు సాటి అయిన సహాయము కాదు, కానీ ఈమె నా సాటి అయిన సహాయము. ఈమెతో నా జీవితాన్ని పంచుకుంటాను, ఈమెతో నేను కలిసి జీవిస్తాను అనుకున్నాడు. ఈమెతో నేను సాంగత్యం చేయగలను అనుకున్నాడు. భార్యగా ఎంచుకున్నాడు. ఆ విధమైన ప్రమాణము, ఆ విధమైనటువంటి కవనెంట్ నిబంధన ఆమెతో దేవుని సమక్షంలోనే ఆదాము చేశాడు. అయితే అప్పట్లో ఆదాము ఆయన పాపము ఇంకా చేయలే కదా. ఆదాము అవలు పాపం చేయలేదు. పాపం చేసి వారు ఆత్మీయంగా చావలేదు. ఆత్మీయ చావుకి వారు లోనవ్వలేదు. పాపములో చచ్చిన వారిగా వారు లేరు. వారు సజీవులుగా ఉన్నారు. ఆత్మీయంగా ఎలాగున్నారు? వాళ్ళు సజీవులై ఉన్నారు. వారు ఆత్మీయంగా దేవునికి సంబంధించిన వారిగానే ఉన్నారు. సజీవులుగా, యాక్టివ్గా ఉన్నారు ఆత్మీయంగా. సో అప్పట్లో వారికి ఆ పాపానికి సంబంధించినటువంటి జబ్బు, ఇంకా వారి ఆ జబ్బులు ఏవి కూడా, సిమ్టమ్స్ ఏవి కూడా వారి జీవితంలో లేవు. అయితే ఎప్పుడైతే స్త్రీ పాపం చేసిందో చూసారా, పాపం చేసింది ఎవరు? స్త్రీ. బలహీనతలో పడిపోయింది స్త్రీ. బలహీనతలో పడడానికి అవకాశం ఉంది అన్నాడు అపోస్తలుడు. కానీ స్త్రీ మాత్రమే పాపం చేసింది. ఆదాము, అమాయకుడైన ఆదాముని
లాగింది, లేకపోతే ఆ అమాయకుడైన ఆదాము చేత స్త్రీయే పాపం చేయించింది అని బైబిల్లో మనం ఎక్కడా చూడం. ఆన్ ద కాంట్రరీ, అసలు పౌలు ఏమంటాడంటే పాపము ఒక్కడి మూలముగా ఈ లోకానికి వచ్చింది అంటాడు. ఒక్కదాని మూలంగా అండవు. ఏమంటాడు? ఒక్కని మూలముగా. ఎవరో ఒకడు? ఆదామంట. ఎందుకో తెలుసా? వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్, ఇట్స్ ఎ పెక్యులియర్ రిలేషన్షిప్. అదొక ప్రత్యేకమైనటువంటి సంబంధంగా అక్కడ ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి దాపరికాలు లేవు, ఎటువంటి దాపరికాలు కూడా లేవు. ఆదాము ఏం చేస్తున్నాడో స్త్రీకి తెలుస్తూనే ఉంటుంది, ఆ స్త్రీ ఏం చేస్తుందో ఆదాముకు తెలుస్తూనే ఉంటుంది. ఎలాంటి దాపరికాలు లేవు. స్త్రీ ఎవరితో మాట్లాడుతుందో చాలామంది అంటారు స్త్రీ దూరంగా వెళ్ళిపోయింది, ఆదాముకు దూరమైపోయింది. ఆదాము ఎక్కడున్నాడో స్త్రీ ఎక్కడుందో. ఆదాముతో మాట్లాడవలసిన స్త్రీ పాముతో మాట్లాడుతుంది. నేను కూడా చాలాసార్లు అలాంటి బోధలు చేశాను. కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే నో, దే ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. ద రిలేషన్షిప్ ఈజ్ వెరీ పెక్యులియర్ అట్ దట్ టైమ్ ఆఫ్ గ్లోరీ. ఆ మహిమలో వాళ్ళు ఉన్నప్పుడు వారి సంబంధం చాలా ప్రత్యేకమైంది. వారిద్దరి మధ్యలో ఎలాంటి దాపరెక్కాలు లేవు. వారు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నా వారు సమస్తం కూడా ఒకరి గురించి ఒకరు అవగాహన కలిగి ఉన్నవారే. స్త్రీ ఎక్కడున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, పాముతో మాట్లాడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆదాముకు తెలుసు. అందుకనే పాపం చేసింది ఆదామే. అర్థమవుతుందా? పాపం చేసింది ఆదామే అని రాయబడతా ఉంది. కాబట్టి ఈ రిలేషన్షిప్ ఏంటో తెలుసుకోవాలంటే ఆ 2వ అధ్యాయమే 25వ వచనం చదివితే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. 25 చదవండి. అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా ఉండిదిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. ఇది కూడా అంత కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు. వారు దిగంబరులుగా ఉండిరి. ఈ దిగంబరత్వం అనేటువంటి మాట సేమ్ మళ్ళీ ఇదే హీబ్రూ పదం, ఒరుమీమ్ అనేటువంటి పదం, ఒరూత్ అనేటువంటి పదం ఇక్కడ డ్యూటరానమీలో కూడా అదే పదం. ఆ స్త్రీలో దిగంబరత్వము కనిపించినప్పుడు, వీడు కృప చూపించలేకపోయినప్పుడు 2 ఉన్నాయి. దిగంబరత్వం కనిపించడం, వీడు కృప చూపించలేకపోవడం. దిగంబరత్వం కనిపించడం, కృప చూపించలేకపోవడం. 2 ఉన్నాయి. 2 హృదయాలు ఉన్నాయి. 2 హృదయాలు గట్టివే, మామూలు కాదు. అప్పుడు పరిత్యాగ పత్రిక రాస్తే ఇద్దరు బతుకుతారు, లేకపోతే తన్నుకొని చేస్తారు. ఈడన్న పొడుస్తాడు, ఆమెన్న ఏం చేసిద్ది, ప్రియుడితో కలిసి ఈయన చంపుద్ది. ఏదో జరుగుతుంది. ఎందుకు అనవసరంగా విడాకులు ఇస్తే? ఎందుకు? హృదయ కాఠిన్యాన్ని బట్టి. అంటే విడాకులు ఇవ్వచ్చు. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని మళ్ళా చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు అని కాదు మోషే ఉద్దేశం. మీ హృదయం కఠినమైపోయిన హృదయం, మీ హృదయం క్రూరమైన హృదయం కాబట్టి మోషే ఈ డివోర్స్ అనేదాన్ని పెట్టడం జరిగింది బాబు అని ప్రభువారు చెప్తా ఉన్నారు. చూడండి, ఆదాము అవ్వల దగ్గరికి వస్తే 25వ వచనం, ఆదికాండం 2:25లో ఏం రాయబడింది? వారు దిగంబరులై ఉన్నారు, కానీ వారు సిగ్గును ఎరుగక ఉన్నారు. దే వర్ నేకెడ్ బట్ దే వర్ నాట్ అషేమ్డ్. దే వర్ నేకెడ్ బట్ దే వర్ నాట్ అషేమ్డ్. ఈ అషేమ్డ్ అనేటువంటి పదం కూడా సిగ్గు ఎరుగరు అనేటువంటి పదం కూడా హీబ్రూ పదము ఇద్బిచ్చు అనేటువంటి పదం ఉంది. ఆ పదము కూడా ఎక్కడెక్కడ ఉపయోగించబడింది ఇంకా అనేటువంటి స్టడీ కనుక మనం చేస్తే తొందరపాటు పడడం అనేటువంటి అర్థం వస్తుంది దానికి, లేకపోతే ఇంకా ఆగలేకపోవడం అనేటువంటి అర్థం వస్తూ ఉంటుంది. సో వారు దిగంబరులై ఉన్నారు, కానీ వారు తొందరపాటులో లేరు అనే విధంగా మనం దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. హీబ్రూలో ట్రూ ట్రాన్స్లేషన్ చేయాలంటే. తెలుగులో మాత్రం కరెక్ట్గా లేదు. ఇంగ్లీష్లో కొంతవరకు మంచిగానే ఉంది చాలా వర్షన్స్లో. దే వర్ నేకెడ్
బట్ దే వర్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ఈచ్ అదర్. ఆఫ్ ఈచ్ అదర్ అనేటువంటి పదం కూడా హీబ్రూలో ఉంది. ఇత్విచ్చు అనేటువంటి, అంటే కాంప్లెక్స్ వర్డ్ అనమాట. 3 వర్డ్స్ కలిపినటువంటి వర్డ్ అది హీబ్రూలో. దాని అర్థం ఏంటంటే దే వర్ నాట్ అషేమ్డ్ ఆఫ్ దెమ్సెల్వ్స్. వారిని బట్టి వారికే ఏంటి, వారు సిగ్గుపడేవారిగా, అవమానపడేవారిగా వారు లేరు. అరే, నా దిగంబరత్వము, నా హృదయ ఆలోచనలు అన్నీ కూడా ఆయనకి తెలిసిపోతున్నాయే. పాముతో మాట్లాడుతున్నాను, నేను పాముతో మాట్లాడుతున్నానని ఆయనకి తెలిసిపోతూనే ఉంది. పాముతో మాట్లాడడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఆదాముకు అవ్వెక్కడుందో, ఏం చేస్తుందో తెలిసిపోతూనే ఉంది. చూస్తూనే ఉన్నాడేమో, గమనిస్తున్నాడేమో. మరి వాళ్ళకి ఏ విధమైన కమ్యూనికేషన్ మరి అప్పట్లో ఉందో ఏమో మనకు తెలియదు, కానీ మహిమ శరీరాలతో ఉన్న వాళ్ళకి తెలిసిపోతూనే ఉంది. కానీ అవ్వ ఎప్పుడు కూడా అమ్మో నా గురించి అన్నీ తెలిసిపోతున్నాయే అని తొందరపడలేదు. అమ్మో నేను కప్పుకోవాలి అని తొందరపడలేదు. ఎప్పుడు కూడా అమ్మో నేను తట్టుకోలేకపోతున్నాను, అన్నీ తెలిసేసుకుంటున్నాడు అని అనుకోలేదు. నా భర్తే కదా, మేమిద్దరం ఒకటే కదా, తెలుసుకోక ఏం చేస్తాడు, తెలుసుకొని అని సంతోషంగానే ఉంది తప్ప తొందరపడలేదు. అది పదం అషేమ్డ్ అనే పదానికి అర్థం. ఎందుకు తొందరపడలేదంటే ఆమెలో పాపం లేదు. ఎందుకు తొందరపడలేదు అనంటే, ఎందుకు సిగ్గుపడలేదు అనంటే వారిలో ఏం లేదు, పాపము లేదు. వారిలో పాపము లేదు. ఆ తర్వాత వారికి ఆ పాపం ఎప్పుడైతే పండు తినిందో, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అవ్వ అతిక్రమించిందో, అవ్వలోకి పాపం ప్రవేశించింది. అది తిన్ననాడు మీరు నిశ్చయంగా చచ్చెదరు అని దేవుడు చెప్పినట్లే పాపం ప్రవేశించి ఆత్మీయంగా చచ్చిపోయింది అవ్వ. ఇదంతా జరుగుతున్నట్లు తెలిసినటువంటి ఆదాము కూడా ఎప్పుడైతే ఆదాము తిన్నప్పుడు మాత్రమే కాదు, కానీ ఎప్పుడైతే అవ్వ ఆ పండు నోట్లో పెట్టుకుందో అవ్వతో పాటు ఆదాము కూడా చచ్చిపోయాడు. అయిపోయింది. ఎలాగూ చచ్చిపోయాను కదా, పండన్న తిందామని తీసుకుని తినేసాడు. అవ్వ తీసుకొని పండు తెచ్చింది, తినేశాడు. అర్థమైందా? అందుకనే పాపం చేసింది ఎవరు? అవ్వ కాదు, ఆదామే అని కొత్త నిబంధనలో మనం పదే ఒక్క పురుషుని ద్వారా పాపం ప్రవేశించింది. ఒక్క పురుషుని ద్వారానే విమోచన, రక్షణ, జీవం. ఒక పురుషుని ద్వారా మరణం ప్రవేశించింది. ఒక్క పురుషుని ద్వారా, మొట్టమొదటి ఆదాము ద్వారా మరణం వస్తే కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మనకి నిత్య జీవం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది కదా. తిన్నాడు. అప్పుడు ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో అప్పుడు వెంటనే అవ్వకు అర్థమైన విషయం ఏంటంటే మేము దిగంబరులము అని అర్థమైంది. దిగంబరత్వము, నాలో పాపం ఉంది, నాలోకి బలహీనతలు వచ్చేసింది, నాలో ఒక పాపం వచ్చేసింది. ఈ పాపం ఎంతో అసహ్యమైనది, ఈ పాపం ఎంతో నీచమైనది. ఈ పాపాన్ని అందరికీ నేను చూపించలేను. నా పాపం నాలోనే ఉండాలి. ఇది బట్టబయలైతే నేను తట్టుకోలేను అనేటువంటి ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగ్నే ఏమంటారంటే దిగంబరత్వం అంటారు. ఏమంటారు? దిగంబరత్వం అంటారు. ఈ ఫీలింగు, ఈ దిగంబరత్వము హృదయానిలో సంబంధించింది కదా, హృదయానికి సంబంధించింది. అయితే దానిని బట్టబయలు చేయడానికి, ఆ హృదయంలో ఉన్నదానిని ఈ విధంగా హృదయంలో సంబంధించింది అయితే ఏమో కప్పుకోవాలని ప్రయత్నిస్తే దేవుని దగ్గర కూడా నాటకాలు ఆడిద్ది, దేవుని దగ్గర కూడా కప్పేసుకుంటుంది. దేవుడు వచ్చి అడిగితే కూడా ఏమమ్మా అవ్వ ఏం జరిగింది, అంతా బాగానే ఉన్నారంటే అంతా బాగానే ఉన్నాను ప్రభా అంటది. ఎందుకు? పాపం వచ్చేసింది. ఈ పాపము ఎవ్వరికి తెలియడం ఆమెకి ఇంకా మీదట
ఇష్టం లేదు. అలానే ఆదాముకు కూడా ఇష్టం లేదు. కాబట్టి దాన్ని కప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. సాక్షాత్ దేవుడు వచ్చి అడిగినా సరే కప్పేస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? తెలివిగా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ దిగంబరత్వం అనేటువంటి దానికి ఒక క్రొత్త అర్థాన్ని ఇచ్చాడు. దాన్ని ఎక్స్టర్నలైజ్ చేశాడు. దానికి సాదృశ్యంగా, దానికి సింబాలిక్గా దేవుడు అది బయటపడేలాగా చేశాడు. ఎలా పడేలాగా చేశాడు తెలుసా? తన హృదయాన్ని ఎలాగైతే కప్పుకోవాలని ఇష్టపడుతుందో తన శరీరాన్ని కూడా కప్పుకోవాలని ఇష్టపడేటువంటి ఒక ఆలోచనని దేవుడు ఏం చేశాడు? అవ్వకు ఇచ్చాడు. వెంటనే అవ్వ ఏం చేసిందంటే చొక్కాలు కుట్టింది. చొక్కాలా ఏమంటారు దాన్ని? ఆకులతో కుట్టింది, తను వేసుకుంది, ఆదాముకి ఇచ్చింది. ఆదాముకి ఇచ్చిందంటే ఆదాము కూడా అడుగుంటాడు, అమ్మ నాకు కూడా సిగ్గుగా ఉంది. ఇప్పుడు దాకా అటువంటి అవమానం కానీ ఎటువంటి ఫీలింగ్ లేకుండా సంతోషంగా ఉన్నాం. ఒకరి హృదయాల్ని ఒకళ్ళు చూసుకున్నాం, ఒకరి జీవితాల్ని ఒకళ్ళు ఇన్వాల్వ్ అయిపోయాం, ఎలాంటి దాపరికలు లేకుండా ఉన్నాం. ఇప్పుడు సిగ్గు కలుగుతుందమ్మా అంటే ఇదిగో నేను వేసుకున్నా, నువ్వు కూడా వేసుకో అని చెప్పి ఆయనకు కూడా ఒక డ్రెస్ ఇచ్చేసింది ఆకులతో కుట్టి. వేసుకున్నారు, ఇద్దరు వేసుకున్నారు. వేసుకున్న తర్వాత కూడా సిగ్గు ఆగట్లా, వెళ్ళి దాక్కున్నారు. ఇప్పుడు ప్రభు దగ్గర నాటకాలు ఆడడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఎక్కడున్నావు అంటే, మేము దిగంబరులుగా ఉన్నాం ప్రభా. నువ్వు దిగంబరులుగా ఉన్నావని నీకు ఎవరు చెప్పారు? దిగంబరత్వం అనే కాన్సెప్ట్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఇప్పుడు దాకా నువ్వు బట్టలు లేకుండానే ఉన్నావు కదా. దిగంబరత్వం అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి నేనే ఆ ఫీలింగు ఇందులో కూడా నేను రప్పించా. ఎందులో? హృదయాన్నే కాదు, శరీరాన్ని కూడా కప్పుకోవాలి అనేటువంటి ఆలోచనని రప్పించాను. అందుకని నువ్వు కప్పేసుకున్నావు, నీ సిగ్గుపడతా ఉన్నావు, నువ్వు దాక్కున్నావు. ఇప్పుడైనా అర్థమైందా నువ్వేం చేసావో? ఇప్పుడు అర్థమైందా నేనేం చెప్పానో? ఇప్పుడు అర్థమైందా? నువ్వు చచ్చేదవని చెప్పాను కదా, చావడం అంటే ఏంటో అర్థమైందా ఇప్పుడు అని ప్రభు అడిగితే ఏ సమాధానం చెప్పలేని పరిస్థితి. ఆ మహిమకరమైనటువంటి దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడి, కానీ త్రోసివేయబడే ముందు నీ హృదయం కఠినమైనదే, నీ హృదయంలో బలహీనమైనది, నీ హృదయం బలహీనంగానే ఉన్నది, నీ హృదయంలో పాపం ప్రవేశించింది. కానీ దానిని కప్పడానికి నీ భార్యకు కూడా వల్ల కాదు. దానిని కప్పడానికి ఎవరి వల్ల కావట్లేదు, ఏ మనిషి వల్ల కాదు. ఒకటి నా వల్ల అవుద్ది, ఒకటి ఎవరి వల్ల అవుద్ది? నా వల్ల అవుతుంది అని చర్మపు చొక్కాయములు వారికి కుట్టించి వారికి ధరింపజేశాడు. కాబట్టి మనము నిండుగా వస్త్రాలు వేసుకొని మన శరీరాల్ని ఈరోజు మనం కప్పుకుంటా ఉన్నాము అని అంటే, ఈ వస్త్రాలు, ఈ కప్పుకోవడం, ఈ శరీరాన్ని దాచిపెట్టుకోవడం దేనికి సాదృశ్యం తెలుసా? దేనికి సాదృశ్యం తెలుసా? దేవుని కృపకి సాదృశ్యం. ఈ శరీరంతో నా దిగంబరత్వాన్ని నేను ఎట్లా కప్పుకుంటున్నానో, నా దేవుడు కూడా నా పాపాన్ని అలా కప్పి తన పరిశుద్ధతనిచ్చి, తన కృపనిచ్చి నన్ను ప్రేమించాలనుకుంటున్నాడు, నన్ను క్షమించి నన్ను పరిశుద్ధపరచుకోవాలనుకుంటున్నాడు. ఇదే కృప. ఇందుని బట్టి నేను పశ్చాత్తాపంతో, కన్నీటితో ఈ గొప్ప కృపకి నేను సాగిలపడాల్సిందే అని మనం ఒక రకంగా ప్రకటిస్తున్నాం ఈ వస్త్రాలు వేసుకోవడం వల్ల. ఈ వస్త్రాలకి పిచ్చి పిచ్చి డిజైన్లు, లేకపోతే శరీరము కనిపించేలాగా చేసేటువంటి పనులు గనక మనం చేస్తే మనము ఈ సత్యాన్ని తృణీకరిస్తున్న వారం అవుతాం. కాబట్టి
వస్త్రహీనత లేకపోతే న్యూడిటీ అనేటువంటిది దేవునికి హేయమైనది. శరీరాన్ని కనపరుచుకోవడం అనేటువంటిది దేవునికి అది భక్తిహీనతకు సంబంధించిన విషయం. దేవునికి ఆ దిగంబరత్వాన్ని ఒకవేళ చూడాలంటే, ఆ దిగంబరత్వాన్ని కప్పాలన్నా, ఆ దిగంబరత్వాన్ని చూసి దాని మీద వస్త్రము వెయ్యాలన్నా, అయ్యో దిగంబరిగా ఉంది, అయ్యో దిగంబరిగా ఉంది అని ఆ దిగంబరత్వాన్ని చూసి అయ్యో అని పాపం తెలిసి మంచి వస్త్రం తీసి కప్పాలన్నా, ఆ దిగంబరత్వాన్ని చూడడానికి ఇద్దరికే అర్హత ఉంది. ఒకటి దేవునికి, ఇంకొకటి భర్తకి లేదా భార్యకి. ఎందుకో తెలుసా? దేవుడు నీ దిగంబరత్వాన్ని చూసి కృపను అనుగ్రహించేవాడు. భర్త కూడా నీ దిగంబరత్వాన్ని చూసి కృపను అనుగ్రహిస్తాడు. అర్థమవుతుందా? ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నది. దే ఆర్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ఈచ్ అదర్స్. షేమ్, దే ఆర్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ఈచ్ అదర్స్ నేకెడ్నెస్ కదా. కానీ ఒక పురుషుడు ఆ కృపని పోగొట్టుకున్నప్పుడు, హృదయం కఠినమైపోయినప్పుడు, పాప స్వభావం పనిచేసినప్పుడు ఆ స్త్రీని విడిచిపెట్టడమే మంచిది అని చెప్తా ఉన్నాడు. 7వ వచనం చూడండి, మార్క్స్ వార్తకు వచ్చేసేయండి. 10:7 చూస్తే, ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనవలెను. అలానే స్త్రీ కూడా తన ఇంటి వారిని, తండ్రి ఇంటిని విడిచిపెట్టి తన భర్తను హత్తుకుంటుంది. ఇక్కడ ఎవరినో ఒక పార్టీని, పురుషుని స్త్రీ ఒకరిని చూపిస్తున్నా, ఇది వేరే వాళ్ళకి సంబంధం లేదని కాదు. ఈ ఆజ్ఞ ఇద్దరికి సంబంధమైనవే. సో పురుషుడైతే ఏం చేస్తాడు? తల్లిని తండ్రిని విడిచిపెడతాడు. ఆయన యొక్క నేకెడ్నెస్ను చూడడానికి, ఆయన యొక్క హృదయ పరిస్థితిని చూడడానికి, ఆయన యొక్క జీవితాన్ని అవగాహన చేసుకోవడానికి, ఆయన జీవితంలో జోక్యం చేసుకోవడానికి, ఆయన యొక్క పాపము, ఆయన బలహీనతల్లో, ఆయన యొక్క ప్రతి ఒక్క బలహీనతలో కూడా జోక్యం చేసుకోవడానికి ఒక్క మనిషికి మాత్రమే భూమి మీద అధికారం ఉంది. అది స్త్రీకి, తన భార్యకి. ఇంకొకటి దేవుడికి. దట్స్ ఆల్. తల్లిదండ్రికి కూడా అర్హత లేదు. తల్లిదండ్రికి కూడా అర్హత, తల్లిదండ్రికి కూడా జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. అది కుదరదు కూడా. కాబట్టి ఈ పురుషుడు ఏం చేయాలి అంటే, తండ్రిని విడిచిపెట్టాలి. ఫిజికల్గా విడిచిపెట్టడం కాకపోయినా మెంటల్గా అయితే ఖచ్చితంగా విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం అంటే వారి మొహం చూడకుండా, వాళ్ళ గురించి ఆలోచించకుండా, వారిని ఆదరించకుండా ఉండమని కాదు. కానీ తల్లికి తండ్రికి మళ్ళా వచ్చి నువ్వు ఇట్లాగా ఉన్నావు, ఇట్లాగా ఉండని ఇష్టం వచ్చినట్టు సలహాలు ఇవ్వడానికి వీలు లేదు. వారి విషయంలో, వారి జీవితంలో జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. ఎవరికన్నా అధికారం ఉంది, ఎవరికన్నా వీలుంది అని అంటే అది భార్యకి తప్ప ఎవరికి లేదు అనే విషయాన్ని ఇక్కడ ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, తల్లికి తండ్రికే లేనటువంటి గొప్ప భాగ్యం ప్రభు తర్వాత నెక్స్ట్ అధికారం వారికే. ఎవరికి? భర్తకు కానీ భార్యకు కానీ. యేసు ప్రభు తర్వాత నీకు ఎవరు ముఖ్యం? నీ భర్త. యేసు ప్రభు తర్వాత ఎవరు నీకు ముఖ్యం? నీ భార్య. అంతే, ఎవ్వరు లేరిక. తల్లి తండ్రి కూడా లేరు బాబు. అలాంటిది వాళ్ళ బంధం. అలాంటి బంధాన్ని దేవుడు ఊరకనే విడిచిపెట్టుకోమని చెప్తాడా అని మాట్లాడుతున్నాడు. అలాంటి బంధాన్ని విడిపించేయడానికి ప్రయత్నం చేసేటువంటి అనేకమైన దుష్ట శక్తులు, మానవ సంబంధమైనటువంటి దుష్టులు ఉంటారు. అది ఎవడైనా కావచ్చు. తల్లిదండ్రికి అధికారం లేదు. మత పెద్దలు, బోధకులు, కుటుంబాన్ని చెడిపేసేవారు, భార్యాభర్తల విడాకులకి కారణమయ్యేటువంటి దైవజనులు కూడా ఉన్నారు. దైవజనులను చెప్పబడేవారు, దైవజనులు అనకూడదు వారిని. దుష్టులు. వారు పెట్టేటువంటి రూల్స్ని బట్టి, వారు పెట్టేటువంటి విషయాల్ని బట్టి భార్య భర్తల మధ్యలో
సంబంధము, సమాధానం పోగొట్టేటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి 9వ వచనం, కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు ఏం చేయకూడదు? వేరుపరచడానికి వీలు లేదు. దేవుడు జతపరిచాడు. దేవుడు దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది, మీకు అర్థం కాని కాన్సెప్ట్ అది. ఓ శాస్త్రులారా, పరిసయ్యులారా, మీ జీవితం తలకిందులు పెట్టి కాళ్ళు పైకెత్తినా మీకు అర్థం కాని కాన్సెప్ట్ ఒకటి ఉంది దేవుని దగ్గర. అదేంటంటే కృప. ఆ కృపను బట్టే మీరు బ్రతికున్నారు ఈరోజు. ఆ కృపను బట్టే దేవుని ప్రజలుగా మీరు ఉండగలుగుతున్నారు. ఆ కృప ఒక పురుషుడు స్త్రీ పట్ల, స్త్రీ పురుషుని పట్ల చూపించొద్దా? చూపించాలి అనేదే ఆది నుండి దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక. వారిరువురు ఏక శరీరమై ఉండాలనేటువంటిదే. కాబట్టి 8వ అధ్యాయం, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు కనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. ఇది ప్రభువారు యాడ్ చేశారు ఈ మాటని. ఆదికాండం 2:24లో వారిద్దరూ ఏక శరీరముగా ఉందురు అనేటువంటి మాట ఉంటే దానికి ఇంకొంచెం ఎంఫసిస్ చేసి ప్రభువారు ఏం చెప్తున్నారంటే, వారిక మీదట ఇద్దరు కాదు, వారు ఇద్దరు కాదు. అసలు విడాకులు తీసుకోవడానికి వారిద్దరైతే కదా, వారిద్దరు కాదు బాబు, వారు ఏక శరీరం అయ్యారు, వారు ఒకరే. ఏంటంటే ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉంటారు, ఏక శరీరముగా ఉంటారు. పేతురు కూడా మంచి మాట అంటాడు. భార్య భర్త వీళ్ళిద్దరంట వారు దే విల్ షేర్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ లైఫ్ అంటాడు. దే విల్ షేర్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ లైఫ్. వీరిద్దరు కూడా దేవుని దగ్గర నుంచి ప్రత్యేకమైనటువంటి కృపని పంచుకుని బ్రతికేవారు. దేవుని కృపని పంచుకుని బ్రతికేవారు. ఆదాము అవ్వ ఎలాగైతే ప్రత్యేకమైన దేవుని కృపని పంచుకొని బ్రతికారో, దేవుని కృపని వారిద్దరి మధ్యలో ప్రత్యేకంగా దేవుడు వారికి కృపను చూపించాడు కదా. వారికి చర్మము చొక్కాయంలో కుట్టించి వారికి ఏం చేశాడంటే, నీ దిగంబరత్వము ఎవ్వరికి కనిపించదు, అవ్వా నువ్వు భయపడబాక, నువ్వు దిగులు పడబాక, నువ్వు అవమానపడబాక, నీ దిగంబరత్వం ఎవ్వరికి కనిపించనివ్వను, ఇదిగో ఈ మంచి వస్త్రం వేసుకో. ఆదాము, నీ దిగంబరత్వం ఎవ్వరికి కనిపించదు, భయపడద్దు, ఈ వస్త్రం వేసుకో. నీ దిగంబరత్వము నీ భార్య దిగంబరత్వము నీ భర్తకి తప్ప, నాకు తప్ప మూడో వాడికి తెలియనివ్వను, భయపడద్దు, నిన్ను నేను క్షమిస్తాను. నీ కడుపున ఒక వ్యక్తి పుట్టబోతున్నాడు, అద్వితీయుడైనటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి తండ్రి పుట్టబోతున్నాడు. సర్పం యొక్క తలను చితకొడతాడు. నీకు నిత్యమైన సమాధానాన్ని, శాంతిని, క్షమాపణ అదిగో ఆయన వల్ల కలుగుతుంది. ఈ చర్మాన్ని కొట్టడానికి ఏ విధంగా అయితే ఒక పశువు బలి అయిపోయిందో ఆ విధంగా బలైపోతున్నాడు. ఆయన ఎవరో కాదు, ఇదిగో నన్ను చూస్తున్నావు కదా, నన్ను చూస్తే ఆయన చూసినట్టే, నిత్యుడగు తండ్రి. అవునా ప్రభా, ఇంత బలియాగమా, ఇంత త్యాగం జరగబోతుందా, ఇంత కనికరం చూపించబోతున్నావా? ఆ కనికరానికి ఈ వస్త్రాలు సాదృశ్యమా అని కన్నీటితో వారిద్దరూ సంతోషంతో, పశ్చాత్తాపంతో ఆ ఏదైనా వనం విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయి, అది పశ్చాత్తాపమే కానీ దుఃఖం కాదు. ఏదైనా వనం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వారి హృదయాల్లో ఉన్నది పశ్చాత్తాపంతో నిండినటువంటి దైవచిత్తానుసారమైన దుఃఖముతో వచ్చినటువంటి కన్నీరే తప్ప భయముతోనో, దుఃఖము అదేంది దిగులుతోనో, లేకపోతే ఏమంటారు డిప్రెషన్లతోనో వచ్చినటువంటి నిరాశ నిస్పృహలతో వచ్చినటువంటి కన్నీరు కానే కాదు. తెలుసా, దేవుని కృప, దేవుని సిలువ అంత గొప్పది. యేసుక్రీస్తు కృప అంత గొప్పదైతే ఈ కృపకి నువ్వు దాసోహం అవ్వవా? ఈ కృపకి దాసోహమైనటువంటి వ్యక్తితో నువ్వు వివాహం చేసుకొని ఇద్దరు కలిసి ఆ కృపని షేర్ చేసుకొని ఇద్దరు కలిసి
ఒకరి పట్ల ఒకరు ఇలాంటి కృపనే చూపించుకొని, ఇదిగో మా మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రేమ, ఈ కృప, ఈ క్షమాపణ మా దేవుడు మా పైన చూపించిన గొప్ప కృపకు సాదృశ్యం. మా మధ్యలో ఉన్నటువంటి ఈ బంధం దేవునికి తన సంఘానికి మధ్యలో ఉన్నటువంటి అమోఘమైనటువంటి ఎలాంటి హేతువు లేనటువంటి అగాపే ప్రేమకు సాదృశ్యం. హోషేయ ప్రకటించినట్టు లోకమా చూడు ఈ ప్రేమని, తెలుసుకో ఈ కృప గురించి, అర్థం చేసుకో ఈ క్షమాపణ గురించి. దేవుని నుంచి దూరంగా వెళ్ళడం మానేయి, దేవునికి దగ్గరగా రా. దేవుడు కాకుండా అనేకమైన నీ హృదయంలో పెట్టుకోవడం మానేసేయి. దేవుడిని నీ హృదయంలో కలిగి ఉండు, అర్థం చేసుకో ఈ కృపని అని హోషేయ ప్రకటించినట్లు ఒక భార్య ఒక భర్త ప్రకటిస్తూ ఉంటారు. ఇంత గొప్ప వివాహాన్ని తీసివేయడానికి, తెగదింపులు చేయడానికి ఎవ్వడికి అధికారం లేనే లేదు. దేవుని ఉద్దేశాన్ని బట్టి, దేవుణ్ణి ప్రకటించడం కోసం, దేవుడే తన మహిమని, తన కృపని ప్రచురం చేసుకోవడం కోసం దేవుడే ప్రత్యేకమైన ప్రణాళికతో సృష్టించి వారిద్దరిని ఏకం చేస్తాడు. దేవుడు ఏకం చేసిన దానిని ఎవడు కూడా వేరుపరచడానికి వీలు లేదు. దేవుని ఘనపరిచిన దానిని ఎవడు కూడా తృణీకరించడానికి వీలు లేదు అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇంతటితోటి పరిచయులతో కాన్వర్సేషన్ అయిపోయింది. ధ్యానిస్తూ ఉండండి ఈ వాక్య భాగాన్ని. ప్రభు కృపని, ప్రభు ప్రేమని, ప్రభుకి దాసులైపోండి, ప్రభుని ప్రేమించండి. భార్యాభర్తలుగా ఉన్నవారైతే మీ జీవితంలో కూడా ప్రభువులాగా ఒకరినొకరు కృప చూపించుకొని ప్రభు ప్రేమను ఆస్వాదించండి. పెళ్లి కావలసిన వారు ఈ విధమైనటువంటి ఒక రిలేషన్షిప్ కోసం, ఈ విధంగా ఒక వ్యక్తికి కృపనివ్వడం కోసం నేను సిద్ధపడుతున్నాను అనే సంగతి మర్చిపోకండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం.